హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని బల్లికురవ మండలం ప్రకాశం డిస్టిక్లో అయితే ఉన్నాం. ప్రకాశం డిస్టిక్ బల్లికురవ మండలం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఎగ్జాక్ట్గా వచ్చేసరికి మనం నసరావుపేట నుంచి ఒక 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. అలాగే ఇటు వెళ్ళేసరికి మనకి నేషనల్ హైవే 36 ఏదైతే మనకి నార్కెట్పల్లి టు అద్దంకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవేకి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. 5 కిలోమీటర్లు కూడా మీకు నేషనల్ హైవే నుంచి తార్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది మీకు హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అండి. మనం చూడబోయే ల్యాండ్కి వచ్చేసరికి 4 ఎకరాల 67 సెంట్లు అండి. ల్యాండ్ మీకు వెస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుందన్నమాట. ల్యాండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ తార్ రోడ్ ఫేజింగ్ 300 మీటర్లు అయితే ఉంటుంది. 300 అడుగులు అయితే ఉంటుందన్నమాట. 300 ఫీట్ వరకు మనకి తార్ రోడ్కే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మీకు 3 బోర్లు, ఒక ట్రాన్స్ఫారం అయితే ఉంది. ట్రాన్స్ఫారం క్లియర్గా చూడొచ్చు. ఈ ట్రాన్స్ఫారం అయితే ఉంటుంది. ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2009లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ అండి ఇది. అప్పటి నుంచి వీళ్ళ చేతిలో ఉందన్నమాట. రిజిస్టర్ డాక్యుమెంట్తో అయితే ఉంది. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్, స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆర్ఎస్ఆర్ టైప్ డాక్యుమెంట్ అనమాట. పదండి, నేను ల్యాండ్ చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పదండి, ల్యాండ్ చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా నేను ల్యాండ్ దగ్గర అయితే ఉన్నానండి. మీకు ముందర కనబడేది ట్రాన్స్ఫారం అనమాట. మీకు క్లియర్గా చూసుకోవచ్చు. అది ట్రాన్స్ఫారము, ఈ ల్యాండ్కి సంబంధించిన ట్రాన్స్ఫారం అనమాట. ఇది రోడ్డు, తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డు ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మనం నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతాము. నేషనల్ హైవే 36కి కనెక్ట్ అవుతాము. ఏదైతే నార్కెట్పల్లి నుంచి అద్దంకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అనమాట. ఇది పొలం అండి. మీకు ఇది క్లియర్గా చూసుకోవచ్చు. ఈ దున్ను ఉన్నది మొత్తం పొలం అనమాట. మీకు కరెంట్ ఉంది. 3 బోర్లు ఉన్నాయి. రీసెంట్గా వేశారు బోర్లు కూడా. 3 బోర్లు ఉన్నాయి. 3 ఫేజ్ కరెంట్ ఉంది. తార్ రోడ్ కనెక్టివిటీతో అయితే ఉంది. మీకు టోటల్గా హైవేకి కనెక్ట్ అవుతుంది తార్ రోడ్ అనేది. డైరెక్ట్గా మన పొలంలోకి ఏ వెహికల్ అయినా డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. క్లియర్గా చూడండి. వెహికల్స్ కూడా మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. హైవే నుంచి వస్తుంటాయి. నసరావుపేటకి వెళ్ళే దారి అనమాట ఇది. ఇది మీకు పొలం అనమాట. ఇది క్లియర్గా చూసుకోండి. సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అండి. మీకు వెస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు తార్ రోడ్ అయితే ఉంటుంది. అలాగే ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు కాలువలాగా ఉంటుందన్నమాట. ఏదైతే వాటర్ కెనాల్ అయితే ఉంటుంది. హద్దులు, మనకి పొలానికి హద్దులు వచ్చేసరికి 2 వైపులా వేరే వాళ్ళ పొలాలు ఉంటాయి. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి కాలువ ఉంటుంది. వెస్ట్ సైడ్ వచ్చేసరికి తార్ రోడ్ ఉంటుంది. 2009 రిజిస్ట్రేషన్ అయింది. అక్కడి నుంచి వీళ్ళ చేతుల్లోనే ఉంది. మీకు లింక్ డాక్యుమెంట్ కూడా అవైలబుల్ ఉంది. 3 బోర్లు ఉన్నాయి. 3 ఫేజ్ కరెంట్ ఉంది. బ్లాక్ సాయిల్. మీకు ఎటువంటి పంట అయినా వేసుకోవచ్చు. తోటలైనా వేసుకోవచ్చు, లేదా కమర్షియల్ పరంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు కోళ్ల ఫారానికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే తూర్పు పడమరలు పెరిగి ఉంది కాబట్టి ల్యాండ్ మీకు కోళ్ల ఫారానికైనా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్గా చూసుకోండి ల్యాండ్ మొత్తం. ల్యాండ్ ఇటు వెళ్ళి మీకు ఇటు తిరిగిందండి. ఈశాన్యం వైపు ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ వచ్చేసరికి మీకు ఈశాన్యం సైడ్ అయితే హెవీగా కొంచెం పెరిగింది. అక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. బ్లాక్ సాయిల్ అండి. ఇక్కడ ఒక బోర్ ఉంది. క్లియర్ చూడండి. ఇక్కడ ఒక బోర్ ఉంది. మీకు ల్యాండ్ కింద కిందకి వెళ్ళాలి. మనం 2 మడులు దాటిన తర్వాత ఇంకో బోర్ ఉంది. అది కాలువకు దగ్గర వస్తుంది అనమాట. అంటే ఈస్ట్ ఫేస్ దగ్గర, కాలువకు దగ్గర అయితే వస్తుంది. ఫ్రెండ్స్, జస్ట్ ఒక్క లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా మోటివేషన్ అవుతాను నేను. మీ సపోర్ట్ దొరికితే ఇలాంటి ఎన్నో ప్రాపర్టీస్ వీడియోలు తీసి ముందుకు తీసుకొస్తాను. మీకు మీ బడ్జెట్ వైజ్గా నేను ప్రాపర్టీస్ తీసుకురావడానికి నాకు మోటివేషన్ అయింది. జస్ట్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో కానీ మీ సర్కిల్లో ఎవరైనా సరే ప్రాపర్టీ అమ్మాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయమని చెప్పండి. తప్పకుండా నేను వీడియో షూట్ చేసి వాళ్ళ ప్రాపర్టీని రీజనబుల్ రేట్, యాజ్ పర్ ది మార్కెట్ ప్రకారం ఎంత ఉందో అలా సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు. అదొక బోరు, మొత్తం 4 బోర్లు అండి. అక్కడ కూడా ఒక బోర్ ఉన్నట్టుంది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మీకు కింద ఒకటి ఉంది. క్లియర్గా చూడండి. ఈ మడి, ఇదొక మడి, ఇది మడి, మొత్తం 4 మడులు ఉన్నాయి ఇక్కడ పెద్దవి. కిందకి వెళ్ళేసరికి ఇంకో మడి ఉంది. బ్లాక్ సాయిల్ అండి. ఇది నల్ల మట్టి అనమాట. క్లియర్గా చూసుకోండి మీరు.
ఇది మనకి కనెక్టివిటీ పరంగా కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉన్న ల్యాండ్ అండి. ఇది మీకు నసరావుపేట టౌన్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే నేషనల్ హైవే 36 ఏదైతే మనకి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఇటు మీకు చెన్నై వెళ్ళే వెహికల్స్, హైదరాబాద్ టు చెన్నైకి వెళ్ళే వెహికల్స్ అన్నీ నేషనల్ హైవే 36 ద్వారా వస్తాయి అన్నమాట. అది కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకి, ఒక 5 కిలోమీటర్స్ అనమాట. ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. తూర్పు సైడ్ వచ్చేసరికి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి పొలాల్లో బోర్లు ఉన్నాయి. ఆల్రెడీ దీంట్లో కూడా బోర్లు ఉన్నాయి. మోటార్ బిగించాలి, మోటార్లు మాత్రం బిగించాలి. ఈ మడి వరకు అండి, ఆ కింద వరకు అనమాట. ఇటు 4 ఎకరాల 67 సెంట్లు అండి. ఇది మీకు ల్యాండ్ మొత్తం వచ్చేసరికి 4 ఎకరాల 67 సెంట్లు ల్యాండ్, క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి 19 లక్షలు అయితే కోట్ చేయడం జరుగుతుందండి ప్రతి ఎకరాకి. 19 లక్షలు కోట్ చేయడం జరుగుతుంది ప్రతి ఎకరాకి. లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రైజ్ అండి. మీకు నచ్చినట్టయితే ఇప్పటివరకు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్.